హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవనీత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ చాలా యూస్ఫుల్ ఉండబోతుంది, ఎస్పెషల్లీ ఫర్ దోస్ ప్లానింగ్ టు స్టడీ అబ్రాడ్ ఫర్ ఎంఎస్ ఇన్ అప్కమింగ్ ఇయర్స్ లైక్ 2025, 2026 అండ్ ఫర్దర్. సో చాలా స్టూడెంట్స్ కోర్స్, యూనివర్సిటీ, స్కాలర్షిప్స్ అన్ని చూస్తారు. బట్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని మిస్ చేస్తారు: స్టే బ్యాక్ పీరియడ్ ఆఫ్టర్ ఎంఎస్. స్టే బ్యాక్ పీరియడ్ ఆఫ్టర్ ఎంఎస్ అంటే ఏంటంటే, ఎంఎస్ కంప్లీట్ అయ్యాక జాబ్ సర్చ్ చేయాలంటే మీకు టైం కావాలి టు ఫైండ్ ఎ జాబ్, అటెండ్ ఇంటర్వ్యూస్ అండ్ అప్లై ఫర్ వర్క్ పర్మిట్స్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్సీ. సో కంట్రీ సెలెక్ట్ చేస్తున్నప్పుడు స్టే బ్యాక్ రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే, లెట్స్ లుక్ ఎట్ టాప్ కంట్రీస్ that are offering 2 years or more stay back period after MS in 2025 and 2026 and furthermore. Let's begin. And the first వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్. UK is now one of the best countries for post MS stay back. If you complete a master's degree from a licensed university, మీరు automatically 2 years stay back ని you will get a 2 years stay back visa under the graduate route. సో ఇది స్టెమ్ కోర్సెస్, ఆర్ట్స్, బిజినెస్ అన్నిటికీ అప్లికబుల్. సో ఇఫ్ యూర్ డూయింగ్ ఏ పిహెచ్డి, యూ విల్ గెట్ ఏ 3 years స్టే బ్యాక్. ఈ గ్రాడ్యుయేట్ రూట్ వీసాతో యూ కెన్ వర్క్ ఫుల్ టైమ్, అండ్ ఇఫ్ యూ గెట్ ఏ జాబ్ ఆఫర్ విత్ ఎ మినిమం salary criteria, you can shift to skilled worker visa. సో లండన్, బిర్మింగమ్ అండ్ మాంచెస్టర్ లాంటి సిటీస్లో టెక్, ఫినాన్స్, డేటా సెక్టర్స్లో జాబ్ మార్కెట్ చాలా బాగుంటుంది. సో యూకే గివ్స్ యూ సాలిడ్ 2 years టు ప్లాన్ యువర్ కెరియర్ అండ్ వర్క్ టువర్డ్స్ పర్మనెంట్ రెసిడెన్సీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఎంఎస్ చేసిన స్టూడెంట్స్కి 2 to 4 years stay back ఉంటుంది based on a study location. If you study in a major cities like Sydney, Melbourne, you get 2 years stay back. And if you study in regional areas like Adelaide or Perth, you will get around 3 or 4 years stay back. So, ఇది temporary graduate visa, like subclass 485 అంటారు దీన్ని, through the post study work visa, work stream. కోర్స్ డ్యూరేషన్ మినిమం 2 years ఉండాలి అండ్ క్రికోస్ రిజిస్టర్డ్ యూనివర్సిటీ నుండి చేసేయాలి. ఆస్ట్రేలియాలో ఐటీ, డేటా సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, నర్సింగ్ అండ్ మోర్ ఫీల్డ్స్ లో డిమాండ్ చాలా ఎక్కువ. రీజనల్ ఏరియాస్ లో స్టడీ చేస్తే యూ విల్ గెట్ ఏ ఎక్స్ట్రా పర్మనెంట్ రెసిడెన్సీ పాయింట్స్. అండ్ యూ ఆల్సో నో దట్ ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ అంతా పాయింట్స్ తో బేస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తుంటారు. సో విల్ గెట్ ఏ ఎక్స్ట్రా పిఆర్ పాయింట్స్ ఇఫ్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ రీజనల్ ఏరియాస్ లైక్ అడెలైడ్ ఆర్ పర్త్. సో దిస్ ఈస్ అ గ్రేట్ ఆప్షన్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ప్లస్ పర్మనెంట్ రెసిడెన్సీ ట్రాక్. ద థర్డ్ వన్ వచ్చేసి జర్మనీ. జర్మనీలో ఎంఎస్ చేశాక యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జాబ్ సీకర్ వీసా, valid for up to 18 months. So, ఈ టైంలో you can stay legal and search for job related to your field. Like whatever you have done your degree on, you can work and search for a job related to that. And జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్ మోస్ట్లీ నో ట్యూషన్ ఫీజ్ ఉంటాయి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ విత్ ఇన్ యూనివర్సిటీలో ఇంగ్లీష్లోనే వాళ్ళు టాట్ చేస్తారు. సో లివింగ్ కాస్ట్ మోడరేట్ ఉంటుంది కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. ప్లస్ ఇంటర్న్షిప్స్ అండ్ పార్ట్ టైమ్ జాబ్స్కి పెట్టే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇఫ్ యూ ఫైండ్ ఏ ఫుల్ టైమ్ జాబ్, యూ కెన్ అప్లై ఫర్ ద EU బ్లూ కార్డ్, which leads to the permanent residency, especially for students in engineering, robotics, automotive, and manufacturing. Germany is a top choice. And the fourth one is United States, and this is the most interesting and most of the people who wants to stay here. So US is the most popular MS destination, and it offers a different type of stay back system called OPT, optional practical training. After MS, you will get a 1 year OPT, which allows you to work or look for a job. But if you are in a STEM field like computer science, data science, or engineering, etc., you get an additional 2 years called STEM OPT extension. So a total of 3 years stay back is possible. సో మీకు యూఎస్లో ఒక 3 years వరకు మీరు ఒకవేళ స్టెమ్ రిలేటెడ్ ఫీల్ చేసి ఉంటే మాత్రం మీకు 3 years వరకు ఓపీటీ అనేది పాసిబుల్ అవుతుంది. ఈ 3 yearsలో జాబ్ దొరికితే యువర్ ఎంప్లాయర్ కెన్ స్పాన్సర్ యూ H1B వీసా, అండ్ ఫ్రమ్ దేర్ యూ క్యాన్ గో టువర్డ్స్ పర్మనెంట్ రెసిడెన్సీ. కానీ యూఎస్ఏలో పిఆర్ ప్రాసెస్ కొంచెం స్లో ఉంటుంది, బట్ జాబ్ మార్కెట్, సాలరీస్ అండ్ కంపెనీస్ ఎక్స్పోజర్ చాలా మంచి లెవెల్లో ఉంటాయి, టాప్ లెవెల్ అనమాట. సో ఇఫ్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ బిగ్ టైప్ ఆఫ్ ఫినాన్స్ జాబ్, యూఎస్ ఈస్ అ గ్రేట్ డెస్టినేషన్ ఫర్ యువర్ కెరియర్. And the fifth one, last but not least, Ireland. Ireland is one of the fast growing study destinations. If you do your MS there, you will get a 2 years stay back to the third level graduate scheme. So level 9 master's course complete చేసిన స్టూడెంట్స్ కి ఈ 2 years పోస్ట్ స్టడీ వర్క్ టైం ఇస్తారు. ఐర్లాండ్ లో టెక్, ఫార్మా, ఫైనాన్స్ ఇండస్ట్రీస్ సూపర్ యాక్టివ్గా ఉంటాయి, లైక్ సూపర్ బెనిఫిషియల్ కూడా, ఎస్పెషల్లీ ఇన్ డబ్లిన్ అండ్ కాక్. సో గూగుల్, అమెజాన్, మెటా, ఫైజర్ లాంటి టాప్ కంపెనీస్ కి యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ ఐర్లాండ్ లో ఉంటాయి. సో జాబ్ దొరికితే యూ కెన్ అప్లై ఫర్ ఎ వర్క్ పర్మిట్ అండ్ లెటర్ ఫర్ పర్మనెంట్ రెసిడెన్స్. Ireland is a perfect for those who want to mix a good job market and peaceful lifestyle. So Ireland is the best option to stay there and look for as one of a career option. And the bonus part is I will tell about Canada. Canada is one of the most student friendly countries. Even though I kept it as a bonus, Canada gives the longest stay back option for many students. Like if you are a MS programming 2 years or more, you will get a 3 year post graduation work permit, PGWP. Even if your course is 1 year, you might still get 1 or 2 years stay back, depending on the program and the institution you are graduating from.
సో ఈ వీసాలో మీకు జాబ్ దొరికిన తర్వాత యూ కెన్ అప్లై ఫర్ పర్మనెంట్ రెసిడెన్సీ. దెర్ ఆర్ సమ్ ప్రోగ్రామ్స్ లైక్ పిఎన్పి అండ్ సో ఆన్. యూ కెన్ అప్లై ఫర్ యువర్ పర్మనెంట్ రెసిడెన్సీ ఓవర్ దే. అండ్ కెనడాలో టొరంటో, వ్యాన్కోవర్, మోంట్రియల్, క్యాల్గరీ అన్ని జాబ్ హబ్స్. యూ కెన్ ఫైండ్ ఎనీథింగ్ ఓవర్ there with your skill. You can find a good job over there if you have perfect skill for that. So fields like AI, cloud computing, public health, and management ki huge demand ఉంటుంది. So career plus settlement plans ki Canada is one of the best options globally. But I kept it as a bonus as there are situations in Canada is not as good as past years. So keep in mind regarding that and do some thorough research when you are planning for moving into Canada. And let's do a quick recap. UKలో 2 years stay back graduate route ద్వారా ఇస్తారు అండ్ 3 years if you are for PhD. అండ్ ఆస్ట్రేలియాలో మీకు 2 to 4 years డిపెండింగ్ ఆన్ యువర్ వర్క్ లొకేషన్స్ ఆర్ స్టడీ లొకేషన్స్. అండ్ జర్మనీలో 18 months ఆఫర్ చేస్తారు జాబ్ సీకర్ వీసాని. అండ్ యూఎస్ఏలో 1 year ఓపీటీ ప్రొవైడ్ చేస్తారు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ ప్లస్ 2 years ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఎ స్టెమ్ ఫీల్డ్. టోటల్ 3 years. అండ్ ఐర్లాండ్లో 2 years స్టే బ్యాక్ ఇస్తారు గ్రాడ్యుయేట్ స్కీమ్ ద్వారా అండ్ బోనస్ లైక్ కెనడాలో అప్ టు 3 years. సో ఎవ్రీ కంట్రీ ఆఫర్స్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. కొన్ని లో ట్యూషన్ ఫీజు ఉంటాయి, కొన్ని ఈజీ పర్మనెంట్ రెసిడెన్స్ పార్ట్స్ ఉంటాయి, కొన్ని బెస్ట్ సాలరీస్ ఇస్తారు. సెలెక్ట్ చేసేటప్పుడు స్టే బ్యాక్ డ్యూరేషన్, జాబ్ మార్కెట్ అండ్ కరెంట్ పిఆర్ ట్రెండ్స్ అన్ని కంపేర్ చేసుకోండి. అండ్ నా కన్క్లూషన్ ఏంటంటే ఎంఎస్ చేశాక జాబ్ కోసం ప్లాన్ చేసేటప్పుడు స్టే బ్యాక్ టైం ఇస్ అ కీ. సో కంట్రీని జస్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్తో కాకుండా ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ పర్మనెంట్ రెసిడెన్సీ స్కోప్ బట్టి కూడా చూస్ చేసుకోవాలి. సో డూ సమ్ థరో రీసెర్చ్ అండ్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ ప్రొఫైల్. ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ కంటెంట్ ఉంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. ఐ విల్ ట్రై టు రిప్లై ఎవ్రీ ఇఫ్ యూ హ్యావ్ అ వెరీ రీజనబుల్ query in the comment. I will try to do some content on that and I will see you again with another helpful video. All the best for your MS journey. Bye.